తెలుగువారి వంటలో ఇవాళ అనపగింజలు పప్పు ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా ఒక కప్పు అనపగింజలు ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలి. జస్ట్ వాష్ చేసి ఒలుచుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పు ఒక చిన్న గ్లాస్తో నేను ముందుగా ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్నాను. 2-3 విజిల్స్ రానిచ్చాలి. ఆ తర్వాత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. వెల్లుల్లిపాయి ఒక 3, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెము, పోపుకు కావాల్సిన సామాన్లు దీంట్లో ఇంగువ, జీలకర్ర, ఉద్దిపప్పు, ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు, కారం, పచ్చిమిరపకాయలు. మీరు కారం ఎంత తింటారో అంత, నేను 4 తీసుకున్నాను. టమోటాలు ఒక 2, ఆనియన్ 2 ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి అనపగింజల పప్పుకు కావాల్సిన పదార్థాలు. ముందుగా కుక్కర్ పెట్టుకుంటే పచ్చివి కాబట్టి మనం అనపగింజలు ఇది భిన్న తొందరగా అయిపోతుంది మీకు. దీంట్లో ముందుగా ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత మనము పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకోవాలి. పోపు బాగా చిట్లుతుండగా మనము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్లో స్ప్రెడ్ అయిన తర్వాత ఇలా మనం కట్ చేసుకుంటే బాగా వేగిపోతుంది. ఇందులోకి ఆనియన్స్ వేసుకొని 2 మినిట్స్ వేగిన తర్వాత మనము అనపగింజలు వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనము అనపగింజలు వేసుకొని కొద్దిగా వేసుకోవాలి. అనపగింజలు ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము టమోటా, ఆ తర్వాత మిగతా స్పైసెస్ వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది మీకు ఇది కుక్కర్లో చేసుకుంటే. మళ్ళీ ముందుగా అనపగింజలు ఉడకబెట్టుకొని అన్నీ ఈజీగా అయిపోతుంది. మీరు ఏ కాయగూరైనా ఇలా కుక్కర్లో చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే, ఇంత చిన్న కుక్కర్ ఉంటే మీకు, నా దగ్గర చిన్న కుక్కర్ ఉంది, సో నేను చాలా సింపుల్గా కుక్కర్లో చేసుకుంటాను. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. మళ్ళీ అన్నీ సపరేట్గా ఉడకపెట్టి కలుపుకోకర్లేదు. ఆ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మనము టమోటాలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత మనము పప్పు ఒక 1/2 గ్లాసు మీకు వాటర్ పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ బాగా ఉడకడానికి, లేదా చింతపండు వాటర్ కూడా సరిపోతుంది స్క్వీజ్ చేసి పెట్టుకుంటే. ఇలా ఒక 5 మినిట్స్ మీకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఆయిల్లోనే వేసుకోవాలి, బట్ నేను వేసుకోలేదు, దీనిలో వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత మీకు ఉప్పు, ఆ తర్వాత ధనియాల పొడి, ఒక 1/2 గ్లాస్ వాటర్ పడుతుంది. చింతపండు కూడా నేను ఇలానే వేసేసుకుంటున్నాను, వాటర్ ఏం వేసుకోను. ఆ తర్వాత కొద్దిగా వేపుకున్న తర్వాత పప్పు, కొద్దిగా వాటర్, ఒక 1 గ్లాస్ వాటర్ పడుతుంది మీకు. పప్పు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇలా పప్పు, కొద్దిగా చిటికెడు పసుపు పొడి, ఆ తర్వాత కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మనము ఒక 1/2 గ్లాస్ వాటర్ పడుతుంది. పోసుకొని మనము కుక్కర్ పైన 3 విజిల్స్ రానిచ్చి దింపేయాలి. అప్పుడు మీకు మొత్తం ఈ పప్పు అంతా బాగా ఉడుకుతుంది. చాలా హెల్త్కి మంచిది అనపగింజలు పప్పు. ఇది బాగా దగ్గరకు పడిపోతుంది. మనం ఇప్పుడు విజిల్ పెట్టుకుంటే 3 విజిల్స్ రానిచ్చి ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేయడమే. 3 విజిల్స్ కుక్కర్లో వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా మీకు కుక్కర్లో చేసుకుంటే అయిపోతుంది. దీనిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో మీరు ఈ అనపగింజల పులుసుని అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అనపగింజల పప్పు రెడీ. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.